సిక్కు మతానికి అమృతసర్ స్వర్ణ దేవాలయాన్ని మించిన పవిత్ర క్షేత్రం లేదు. ఆ బంగారు గుడిలో తాజాగా జరిగిన కత్తి యుద్ధం సిక్కు మతంలో గ్రూపు తగాదాలను బయటపెట్టింది. స్వర్ణ దేవాలయంలో 1984లో సైన్యం జరిపిన ఆపరేషన్ బ్లూ స్టార్కు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంలో అక్కడ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. మొదట్లో ప్రశాంతంగానే మొదలైన ఈ కార్యక్రమం ఆ తర్వాత ఉద్రిక్తతలకు దారితీసింది. కీర్తనలు పాడడం పూర్తయి ప్రసంగాలు మొదలవుతున్నప్పుడు వివాదం మొదలైంది. శిరోమణి అకాలీదళ్ అమృత్సర్ చీఫ్ సిమ్రన్జిత్ సింగ్ మాన్ ప్రసంగానికి రెడీ అవుతూ ఉండగా ఓ వర్గం ప్రజలు వద్దంటూ నినాదాలు చేశారు. కార్యక్రమం నడిపిస్తున్న జాగీర్దార్ నుంచి మైకు లాక్కోవడానికి మాన్ గ్రూప్ ప్రయత్నం చేయటంతో గందరగోళం నెలకొంది. ఇదిగో ఇక్కడ కత్తి చూపిస్తున్న పెద్దాయనే మాన్. మాన్ గ్రూప్ను అడ్డుకోవడానికి గోల్డెన్ టెంపుల్ టాస్క్ ఫోర్స్ చేసిన ప్రయత్నం కత్తి యుద్ధంగా మారింది. మాన్ అనుచరులు కూడా పెద్ద పెద్ద కత్తులతో యుద్ధానికి రెడీ అయ్యారు. కొంతమంది అయితే ఇష్టమొచ్చినట్లు కత్తులు తిప్పి ఎవరిని పడితే వాళ్లను పొడిచేందుకు ప్రయత్నించారు. ఈటెలు శూలాలు కూడా తీసుకొచ్చి బెదిరించారు. సినిమాల్లో చూసిన కత్తి యుద్ధం లాంటిదే జరిగింది పవిత్ర స్వర్ణ దేవాలయంలో. ఆలయం లోపలి నుంచి ఒక్కసారిగా మాన్ అనుచరులు బయటకు దూకి టాస్క్ ఫోర్స్ మీద ఎదురుదాడికి దిగారు. పంజాబ్లో అధికారంలో ఉన్న శిరోమణి అకాలీదళ్కి మాన్ అకాలీదళ్కి సంబంధం లేదు. ఆ పార్టీ నుంచి విడిపోయి సొంతగా శిరోమణి అకాలీదళ్ అమృత్సర్ పేరుతో కొత్త పార్టీ పెట్టుకున్నారు మాన్. సిక్కు మతాన్ని నడిపించే అకల్ తఖ్త్ మీద ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగానే తాజా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అకల్ తఖ్త్ మీద తన పెత్తనమే ఉండాలని మాన్ ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న స్వర్ణ దేవాలయంలో నేతల ఆధిపత్యంతో యుద్ధ వాతావరణం నెలకొంది.